ఏం లేదంటావేంటక్క? ఏం జరిగిందో సినిమా గారికి చెప్పు. చిన్నబాబు గారు కూడా ఈడనే ఉన్నారు. ఇది భయంతో బిగుసుకుపోయినా ఈ బండోడు నిజం చెప్పేలా ఉన్నాడే. కొట్టామని తెలిస్తే చిన్నబాబు రచ్చరచ్చ చేసేస్తాడో. అఖిలక్కకి తెలిస్తే చీరేస్తుంది. మాట్లాడవేందక్క? నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? ఊరుకోరా కానీ ఏంటైందన్న ఇప్పుడు? వానరెందుకు మూస్తా పార్వతి? ఏం జరిగిందో చెప్పు. చెదిరిన జుట్టేంటి, మొహానికా చెవట్లేంటి? పెళ్లి కూతురంటే ఎలా ఉండాలి? పెళ్లి పనులన్నీ ఒకదానివి చేస్తే ఎలా ఉంటావో అలా ఉన్నావు. చెప్పు పార్వతి, ఏమైనా ప్రాబ్లమా? చెప్పు. ఏం లేదు చిన్నబాబు గారు, ఏం లేదు. నేను బానే ఉన్నాను. అరే గని, నువ్వైనా చెప్పరా? అది చిన్నబాబు గారు. మరేమో చెప్పు గని. చెప్పు గని. మరేమో అది సినిమా గారు, పెరట్లో ఉండే బావి కాడ కాలు జారి పడిపోన్నాను. కాలు నొప్పెడుతోంది. అయ్యో, చెప్పవేంటి పార్వతి? మహి, డాక్టర్ కి ఫోన్ చేయి. అర్జెంట్ గా రమ్మను. వద్దు చిన్నబాబు గారు, వద్దు. గంటలో ముహూర్తం పెట్టుకొని డాక్టర్ హాస్పిటల్ అంటే అయ్యే కంగారు పడతాడు. నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. అది కాదు పార్వతి. వద్దు చిన్నబాబు గారు, అర్థం చేసుకోండి దయచేసి. చెప్పేస్తానక్క. చిన్నబాబు, పార్వతి చెప్పింది కరెక్టే. పాపం ఆడపిల్ల కాలికి దెబ్బ తగిలిందని పెళ్లికొచ్చిన వాళ్లతో ఎలా చెప్పుకుంటుంది చెప్పు? దాని మెళ్ళో 3 ముళ్ళు పడగానే అవసరమైతే 108 అంబులెన్స్ ని ఇక్కడికే పిలిపిస్తాను. ముహూర్తం టైం అవుతుంది పార్వతి. త్వరగా కూర్చొని పూజ చేయించుకో.